హాయ్ అండి, నమస్తే. మన వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ క్యాటరింగ్ స్టైల్లో ములక్కాడ జీడిపప్పు మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. అందరూ తప్పకుండా సింపుల్గా ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఇంకా మనం క్యాటరింగ్లో చేయించుకోకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకసారి ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుందండి, చాలా టేస్ట్గా కుదిరింది. ఇంకా మనం ఏ క్యాటరింగ్లకి ఆర్డర్ ఇవ్వకోకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకసారి అందరూ చూసి అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ములక్కాడలు 4 ముక్కలు చేసి ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఒక పావు కేజీ జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేయాలి. జీడిపప్పు మాడిపోకుండా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన జీడిపప్పుని తీసేసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి. జీడిపప్పు తీసి పక్కన పెట్టేసుకొని అదే కళాయిలోకి పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చెనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు అన్నీ మనం పోపుకైతే ఎన్ని వేసుకుంటామో ఆ దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా గరిటెతో కలుపుకోవాలి. పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. మనం 4 ములక్కాడలకి 1/2 కేజీ ఉల్లిపాయల సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కేజీ టమాటాలను సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గపెట్టుకోవాలి. తరువాత కారం, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి సరిపడా సాల్టు, చిటికెడు పసుపు, అంటే కూర ఎక్కువ కాబట్టి 1 స్పూన్ వేసుకోండి. తర్వాత ఇలా కలుపుకోవాలి. కూర అంతా మనం వేసింది ఉప్పు కారం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని మనం టమాటాని, ఉల్లిపాయని ఇవి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక ఇది బాగా థిక్గా గ్రేవీగా తయారవుతుంది. ఇప్పుడు ఇలా ఉడికినప్పుడు మనం దీంట్లోకి జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలి. కొన్ని జీడిపప్పులని పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ని ఒకసారి మనం కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇంకొంచెం నీళ్ళు పోసుకోవాలి.
ఈ కూర అంతా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి. గ్రేవీకి సరిపడా ఉప్పు ముందే వేస్తే మనకి ఎంత గ్రేవీ వస్తుందో తెలియదు కాబట్టి మన గ్రేవీ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్కి సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇది వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. ఇది దగ్గరికి కుక్ అయిన తర్వాత మన ములక్కాయ ముక్కలు ఉడికించుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మసాలా అంతా కర్రీకి పట్టి ఇలా దగ్గరికి అయినప్పుడు ఇందులోకి మనం గరం మసాలా ఇంకా ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇలా ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. కర్రీ అంతా చక్కగా గ్రేవీ ఇలా దగ్గర పడిపోవాలి. అసలు వాటర్ అనేది ఉండకూడదు. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని దానిపైన మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే పైన జీడిపప్పులు చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా మన క్యాటరింగ్ స్టైల్లో మన ఇంట్లోనే ములక్కాయ జీడిపప్పు గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా వీడియో, మీకు నచ్చిందా? సేమ్ మీరు కూడా ఇంట్లో ఇలాగే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.